హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుగెదర్ వి వీలాగ్స్. నేను మీ పావ్ని. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఒక అద్భుతమైన స్నాక్ తయారు చేయబోతున్నాం. అదేమిటంటే పన్నీర్ 65. పన్నీర్ 65 అంటే పేరు వింటూనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా. బయట కలకల్లాడే లోపల సాఫ్ట్గా ఉండే ఈ వంటకం ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ 65 చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: పన్నీరు పావు కిలో తీసుకున్న, అట్లా ముక్కలు కట్ చేసుకోవాలి. మైదా, కార్న్ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పొడి, సోయా చిల్లీ సాసు, టమాటా సాసు, సోయా సాసు, ఆనియన్స్, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కలమాకు, వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్నట్ల. పన్నీర్ ఒక జబ్బలోకి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ దీంట్లో కూడా కలుపుకోవాలి, అందులో కూడా వేసుకోవాలి. దీనికి కూడా కొంచెం కలుపుకోవాలి. మైదా తీసుకోవాలి, ఒక 2 స్పూన్లు అంతా. కార్న్ఫ్లోర్, మైదా 2 కలుపుకోవాలి. దీనికి కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకున్నా, మైదా 1 స్పూన్ వేసుకున్నా నేను. దానికి మొత్తం పౌడర్ లాగా పట్టియాలి. ఫస్ట్ మంచిగా పడుతుంది అట్లా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే పొడి పొడిగా మన పకోడీ టైప్ వస్తాయి అన్నమాట. అట్లా పొడి పొడి చేసుకోవాలి. ఎక్కువ వేసుకొని మన అట్లా చేయొద్దు. దానికి ఏ పీస్కి తీసుకున్నది మేము మంచిది కాబట్టి పన్నీర్ చాలా బాగా వచ్చింది. ఇది అట్లా పొడి పొడి పీసెస్ ఉంటాయి, పట్టడం కూడా మంచిగా పట్టింది. కొంచెం ఇట్లా జల్లిచ్చినట్టు చేయాలి. మళ్ళీ తర్వాత కార్న్ఫ్లోర్ మనం అందులో వేసుకునేటప్పుడు ఆయిల్లో మంచిగా ఏ పీస్కి ఆ పీస్ వచ్చింది. కొన్ని రావు. ఆయిల్ వేసుకొని సిమ్ మీద పెట్టుకొని మీడియంలో చేసుకోవాలి. మీడియం మంట మీద పీసెస్ వేసుకుంటే మంచిగా వస్తాయి, తొందరగా కాలుతాయి కూడా. మనం పన్నీరు కొన్ని మంచివి దొరుకుతాయి, ఇట్లా మంచిగా దొరికితే మంచిగా వస్తుంది పన్నీరు. కొన్ని ఏమో రావు సరిగ్గా. మేము అమ్మాయి దగ్గర బయటికి తెచ్చినాం, ప్యాకెట్లు కొనలేము మేము. పెళ్ళిళ్ళకి అమ్మాయి దగ్గరనే తీసుకొచ్చినాము. మంచిగా వచ్చింది పన్నీరు. కోవా ఏదైనా బాగా దొరుకుతుంది అక్కడ. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది, ఏదన్నా ఉంటే వాళ్ళే తెచ్చిస్తారు. ఏ దావతులకైనా తీసుకొస్తాడు మా ఆడబిడ్డ భర్త. మంచి గాలని వేయాలి ఎర్రగా. మీరు సాఫ్ట్ పన్నీర్ తీసుకోండి. మంచూరియా ఏది చేసినా కూడా మీకు కూర కూడా మలాయి పన్నీర్ వండుకో, ఏది వండుకో టేస్ట్ చాలా బాగా అవుతుంది. మనం మటన్ అవి ఎక్కువ తినని వాళ్ళకు ఇదే కదా ఇక. అంటే పన్నీర్ వండుకుందాం అని అనుకుంటాం కదా. ఏదో కొద్దిగా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది మనకి అది చేసుకుంటే. మేము ఎక్కువ పన్నీర్ ఐటమ్సే వాడతాం. నాన్ వెజ్లు తక్కువ తినడం కదా, ఇవే తింటాం ఎక్కువ. ఇందులో 3-4 రకాలు చేసుకోవచ్చు మనం, 5-6 రకాలు కూడా చేసుకోవచ్చు. అన్నీ ఏగిపోయినాయి అన్నీ. మళ్ళీ దానికి సాస్ తయారు చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నేసి అదే ఆయిల్ మిగిలిన దాంట్లోనే చేస్తున్నాను నేను. అట్లయితే ఏగిన తర్వాత మొత్తం వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 5-6 పీసులు తీసుకున్నా నేను. కరివేపాకు కొంచెము, పచ్చిమిర్చి సన్నగా ఇట్లా మధ్యలోకి చీరుకోవాలి. కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఎక్కువ ఇవి ఉడకలనికి వద్దు, ఏం అవసరం లేదు. కొంచెం పచ్చిగానే ఉండాలి. కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు, కొంచెం
అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, అందులో కూడా వేసుకున్నా కదా పచ్చిమిరపకాయలు, అందుకనే కారం తక్కువ వేసుకున్నా. హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా ఉప్పును కారము, హాఫే వేసుకున్నా. కొంచెం ధనియా పొడి, మీరు చూడండి మంచిగా చూసి చేసుకోండి. గరం మసాలా కొద్దిగా, అది మంచిగా కలవనియాలి ఒకసారి. కొద్దిగా వేగనియాలి. వేగిన తర్వాత వేసుకోవాలి సాస్, అన్ని సాసులు కూడా. టమాటా సాస్ వేసుకున్న కొంచెం, కొంచెం సోయా సాస్ వేసుకున్నా, కొంచెం చిల్లీ సాసు, కార్న్ఫ్లోర్ అట్లా కలుపుకోవాలి. కొద్దిగానే కలుపుకోవాలి వాటర్లో. దాన్ని సరిపడంతా పోసుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా మగ్గాలి. మగ్గిన తర్వాత అవి వేసుకోవాలి పన్నీర్ ముక్కలు. ఇంకా ఫుడ్ కలర్ వాడలేదన్నమాట దానికి, లేకపోతే మంచిగా రెడ్ కలర్ వస్తుండే. వాడొద్దనే వాడలేదు. కొంచెం ఇట్లా ఉడికినట్టు కాగానే మనం పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇవి ఉట్టిగా తినవచ్చు, చపాతీలకు దానికి దీనికి కూడా బాగుంటుంది. పలసగా కాలేదని కొన్ని వాటర్ వేసుకున్నాను నేను. కొంచెం ముక్కలకు పట్టాలి కదా మసాలా అనేది. కొంచెం ఉడికినట్టు అవుతుంది, ఒక్క సెకండ్ అట్లా పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇది గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు. కొంచెం అది మసాలా తక్కువ వేసుకుంటే అటు పౌడర్ లాగా అవుతుంది అంతే. అది జర మా గ్రేవీ లాగానే వచ్చింది. మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. ఇది చపాతీలకు కూడా తినవచ్చు ఇట్లా గ్రేవీ లాగా ఉంటే. కార్న్ఫ్లోర్ కొద్దిగా తక్కువ వేసుకుంటే మీకు పీసులాగా కనిపిస్తాయి. అది ఏగిన కొద్దీ పీర్చేస్తుంది మొత్తం. కార్న్ఫ్లోర్ కదా, దగ్గరికి అయిపోతుంది తొందరగా. కొంచెం వేసుకోవాలి అట్లా ఆయిల్ పొడిగా రానికే. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అంటే వేసుకోండి, నేను వేయలేను. అందులో వేసుకుంటారు, మన ఇష్టం అది. నేను కొద్దిగా దగ్గరికి రావాలని కొద్దిగా ఎక్కువసేపు పెట్టిన. పొడిలాగా అయితేనే మంచిగా కనిపిస్తాయని. ఆయిల్ అనేది మొత్తం అవి మొత్తం తేలుతుంది అన్నమాట మనకు. కొత్తిమీర వేసుకున్న కొంచెము. ఇప్పుడు కొంచెం పొడి అయింది చూడు మనం ఆయిల్ వేసిన తర్వాత. ఒకసారి కలుపుకొని పొయ్యి బంద్ చేసుకోవాలి. అయిపోయింది.
కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి కొద్దిగా. అయిపోయింది ఇంకా. పన్నీర్ 65 రెడీ అయింది. చూసారుగా మన స్పెషల్ పన్నీర్ 65 రెడీ అయిపోయింది. చూడడానికి ఎంతో బాగుంది కదా! రుచి కూడా అలాగే ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో మీ అభిప్రాయాలను కమెంట్స్‌లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరియు మా ఛానల్ టుగెదర్ వి వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.